కరువుతో నిత్యం వ్యయ ప్రయాసలకు ఓర్చుతున్న అనంత జిల్లా రైతులను ఆదుకునేందుకే వ్యవసాయ బీమాతో పాటు పెట్టుబడి రాయితీ ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతపురం జిల్లా ముక్తాపురంలో రైతు కృతజ్ఞతా సభకు హాజరైన ముఖ్యమంత్రి తెలుగుదేశానికి ఎన్టీఆర్కు అనంతపురం జిల్లా ఎంతో ఇష్టమైన జిల్లా అని వ్యాఖ్యానించారు. సమస్యల సుడిగుండం నుంచి అనంతపురం జిల్లా శాశ్వతంగా బయటపడాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. అనంతపురం జిల్లాలో పడిన ప్రతి నీటి బొట్టును భూగర్భ జలాలుగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎప్పుడూ లేని విధంగా నీళ్లు ఇచ్చాం. పుల్లేటిపల్లి ట్యాంకుకు నీళ్లు ఇచ్చాం 30 సంవత్సరాల తర్వాత. నాగసముద్రం ట్యాంక్ ఇచ్చాం 30 సంవత్సరాల తర్వాత. కామరాజు గుంటకు నీళ్లు ఇచ్చాం 20 సంవత్సరాల తర్వాత. బుక్కపట్నం ట్యాంకు పుట్టపర్తిలో ఇప్పుడే చూసి వచ్చాను. ఎప్పుడూ నీళ్లు వచ్చేటివి కాదు. చెట్లు కంపలు మొలిచిపోయి అది ఒక అడవి మారిగా తయారైపోయింది. దాన్ని పూర్తిగా తీసి ఆ నీళ్లు ఇస్తే కిందన 10,000 బోర్లు ఛార్జ్ అయ్యి ఆ ట్యాంకే కాదు ఆ ప్రాంతమంతా కళకళలాడుతా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వినూత్నమైన కార్యక్రమం రెయిన్ గన్ కూడా తీసుకొచ్చాం. ఆ రెయిన్ గన్ ద్వారా నీళ్లిచ్చి 1-2 తడులకు నీళ్లిచ్చి పంట కాపాడాలని ప్రయత్నం చేశాను. కానీ నేను చేసిన ప్రయత్నం అనుకున్న రీతిలో జయప్రదం చేయలేకపోయాం. అయితే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడూ ఇవ్వని విధంగా చరిత్రలో మిమ్మల్ని ఆదుకున్నాను. మామూలుగా ఇన్సూరెన్స్ 419 కోట్లు వస్తుంది. అదే సమయంలో ఈరోజు నేను ఆలోచించింది ఇన్సూరెన్స్ వల్ల చాలా మందికి లాభం రాదు. రైతులను ఆదుకోవాలని అదనంగా ఇన్పుట్ సబ్సిడీ 1032 కోట్ల రూపాయలు రెండు కలిపి 1451 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా చరిత్రలో ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రాష్ట్రానికి 2,214 కోట్లు ఇస్తే ఇందులో 1,451 కోట్ల 40 లక్షల రూపాయలు ఒక్క అనంతపూర్కి ఇచ్చారంటే అది అనంతపూర్ జిల్లా పైన నాకుండే ప్రేమ, అభిమానం. గడిచిన 2 సంవత్సరాలుగా మీరు చూస్తే 2,018 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్క రుణమాఫీ 2,728 కోట్లు ఇచ్చాం. మొత్తం కలిసి 4,746 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. రైతుల్ని పూర్తిగా ఆదుకోవడానికి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకొచ్చాను. మొట్టమొదటిది రుణమాఫీ. రుణమాఫీలో 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం. 50,000 ఉంటే 1 టైం సెటిల్మెంట్ ఇచ్చాం. అందరికీ 1,50,000 ఇచ్చాం. సన్నకారు చిన్నకారు రైతు వ్యత్యాసం లేకుండా అందరికీ ఇచ్చాం. నిన్న యూపీలో ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఇచ్చింది 1,00,000 రూపాయలను అనౌన్స్ చేశారు. అది కూడా సన్నకారు చిన్నకారు రైతులకి. తెలంగాణలో 1,00,000 రూపాయలు ఇచ్చారు. వేరే రాష్ట్రాలు మనలో ఒక ఆదర్శంగా తీసుకుని మనం చేసిన విధానాన్ని దేశం మొత్తం ఫాలో అయ్యే పరిస్థితి వచ్చింది. నిన్ననే మహారాష్ట్ర సీఎం కూడా అడిగి మీ విధానం చాలా బాగుంది, మీ విధానాన్ని మేము కూడా ఫాలో అవుతామని మనుషులు పంపిస్తున్నారంటే అది రైతుల్ని ఈ ప్రభుత్వం ఆదుకున్న విధానం.